హలో అండి. వెజ్ మంచూరియా కొంచెం డిఫరెంట్‌గా చేశాను. ఇది దేంట్లో చేశానో మీకు చూపిస్తాను. ఇది అయితే మున్నిగూడ వెళ్ళాము కాబట్టి మొన్న మున్నిగూడ బస్ స్టాండ్‌లో వచ్చినప్పుడు నాకు తోవలో కనిపించాయి. ఇదైతే కొరడో అంటారు ఒడియాల్లో. మా అమ్మ ఏమో చిన్నప్పుడు వండేది బాగా, నాకు తెలుసు. ఇది వెదురు చెట్లునే చిన్నగా చెట్లు అవుతాయి. ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కాబట్టి అందరూ ట్రై చేయండి. ఇక్కడేమో నేను ఒక కట్ట తీసుకున్నాను. ఇదేమో చాలా బాగుంటుంది. ఎవరికైనా దొరికితే ట్రై చేయండి ఒకసారి. మన ఏరియాలో అయితే ఇది దొరకదు. ఇదేమో తెచ్చి చిన్న చిన్నగా గుండగా కట్ చేసి అదేమో ఉడకపెట్టాలి. అది ఉడికిపోయిన తర్వాత దాంట్లో వాటర్ మొత్తం తీసేసి ఆనియన్, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి కలిపేయాలి. దాంట్లో సగం శనగపిండి తీసుకున్నాను. అవి మొత్తం కలిపేసి చాలకపోతే ఇంకొంచెం తీసుకోవాలి. నాకైతే ఇక్కడ చాలలేదు, ఇంకా మిగిలిన శనగపిండి వేసి మొత్తం కలిపేసాను. ఇదేమో మొత్తం కలిపినప్పుడు మీకు చాలకపోతే కొంచెం వాటర్ వేసి కలపవచ్చు. ఇక్కడైతే సరిపోతుంది. ఆ వేడిలోనే వాటర్ వచ్చేసి సరిపోతుంది ఆ పిండికి. అదేమో చిన్న చిన్న బౌల్ లాగా తీసుకున్నాను, చిన్న చిన్న ఉండల్లాగా. ఇంకా మిగిలినేమో ఇలాగ పెనం మీద ఫ్రై చేసుకున్నాను. మీరు ఇలాగ పెనం మీద డైరెక్ట్ అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు, ఇవి కూడా బాగుంటాయి. నేనైతే అది బౌల్లాగా చేసి ఇంకా వేరే పెన్లోనే ఆయిల్ వేడయ్యాక స్లో ఫ్లేమ్లోనే ఒక్కొక్కటి వేసి స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హైలో చేయకూడదు, అది లోపల సరిగ్గా ఉడకదు కాబట్టి. అవి మొత్తం ఉడికిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసేసి వేరే ప్లేట్లోనే తీసుకున్నాను. అదే బౌల్లోనే కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కొంచెం పసుపు గుండ వేసి కలిపేయాలి. ఇక్కడేమో నేను కొంచెం సజ్జీన్ సాస్ తీసుకున్నాను, ఇంకా సోయా సాస్ ఒక స్పూన్ తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సోయా సాస్ సరిపోలేదు, అందుకని ఇంకొక స్పూన్ తీసుకున్నాను. అవి మొత్తం కలిపేసి ఫ్రై చేసిన బౌల్స్ అన్నీ దాంట్లో వేసి కలిపేయడమే. చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకైతే ఇది కొత్తగా బాగా నచ్చుతుంది.